ఆదిలాబాద్ లో బీసీ బంద్ పై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల బస్టాండ్ల వద్ద ఉన్నాం. మంచిర్యాల బస్టాండ్ వద్ద ప్రతిరోజు ఈ సమయానికి వేలాది మంది ప్రయాణికులకు ఎక్కిరిసిపోతుంది. అయితే బంద్ నేపథ్యంలో మొత్తం కూడా ప్రయాణికులు లెక్కన పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 6 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, బైన్సా, నిర్మల్ ఈ డిపోలకు సంబంధించి 600 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా బస్సు డిపోల వద్ద బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ఎక్కడి బస్సులను అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సుల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. మరోవైపు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. బీసీ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇతర సంఘాలు, అటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా బంద్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కూడా బంద్ ప్రభావం ఉమ్మడి జిల్లాలో అధికంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామునే మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్సు డిపో ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అటు నిర్మల్, బైన్సా, మంచిర్యాల డిపోల ఎదుట బీసీ సంఘాల నాయకులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. బంద్ నేపథ్యంలో ఏదైతే ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు అన్ని ప్రాంతాల్లో మోహరించాయి. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా కూడా బందోబస్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బస్సులు నిలిచిపోవడం, మరో ప్రైవేట్ వాహనాలు అంతంత మాత్రంగా ఉండటంతో అత్యవసరంగా వెళ్లేవారు మాత్రం ఇబ్బందుల పాలవుతున్నారు. మొత్తానికి కూడా బంద్ బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్తో బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ ప్రభావం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో 4 జిల్లాల పరిధిలో కూడా అధికంగానే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బంద్ ప్రభావం ఉంటుందని చెప్పి బీసీ సంఘాల నేతలు చెప్తా ఉన్నారు. ఇక్కడ నిరసనల పిలుపునిచ్చారు. రాస్తారోకోలు, ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా బంద్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, AV 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.